పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. యేసుని చేరగవేగా పరుగిడిరా మానవుడా, పాపుల రక్షకుడేసు రమ్మని తానై పిలచె నిన్ను. యేసుని చేరగవేగా పరుగిడిరా మానవుడా, పాపుల రక్షకుడేసు రమ్మని తానై పిలచె నిన్ను. యేసుని చేరగవేగా. పాపములెన్నో చేసి శాపము నొందిన వారి పాపములెన్నో చేసి శాపము నొందిన వారి ఆశ్రయుడైతా నిలచి బలియాయను వారాజు. యేసుని చేరగవేగా పరుగిడిరా మానవుడా, పాపుల రక్షకుడేసు రమ్మని తానై పిలచె నిన్ను. యేసుని చేరగవేగా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల తలంపులు నెరవేరినట్లును, వారి కుటుంబాలలో ఆయురారోగ్యములను, శాంతి సమాధానములను, విశ్వాస వరములను అనుగ్రహించమని ప్రత్యేక విధముగా అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినబోయేటటువంటి సువిశేషములో ప్రభువు ఉన్నవానికి మరి ఇంకనూ ఎక్కువగా ఇవ్వబడును, లేని వాని నుండి వానికి ఉన్నది కూడా తీసివేయబడును అని పలుకుతూ ఉన్నారు. ఈ మాటల వెనుక ఎంతో లోతైనటువంటి నిగూఢమైనటువంటి అర్థం దాగి ఉంది. వాక్య పరిచర్య సమయములో దానిని గురించి లోతుగా ధ్యానం చేద్దాం. అయితే పవిత్రమైన మనస్సులతో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటానికి
మనలను యోగ్యులనుగా చేసుకోవటానికి మన తప్పిదములను పాపములను తలచుకుని భగవంతుని యొక్క క్షమాపణను మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వరా, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించునట్లు మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, ఆయనయే త్రికాల స్థితుడు. మొదటి పట్టణము దర్శన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఈ సమయమున నాకు మరి ఒక దృశ్యము గోచరించినది. దేవలోకమున ఒక ద్వారము తెరవబడి ఉండుట గమనించి తిని. నాతో ఇదివరకు సంభాషించి ఉన్న బాకానాదము వంటి స్వరము, ఇటు రమ్ము, తదనంతరము ఏమి జరగవలెనో నీకు చూపెదను అని నన్ను ఉద్దేశించి పలికెను. ఆ క్షణమే ఆత్మ నన్ను ఆవేశించెను. ఆ దేవలోకమున ఒక సింహాసనము ఉన్నది. దానిపై ఎవరో ఆసీనుడై ఉండుట గమనించి తిని. ఆయన వదనము సూర్యకాంతి మణివలెను, కురవింద రత్నము వలెను దేదీప్యమానమై ఉండెను. సింహాసనము చుట్టూను మరకతమని వర్ణము గల ఇంద్రధనస్సు వెలుగొందుచుండెను. ఆ సింహాసనము చుట్టూను మరి 24 సింహాసనములు ఉండెను. వానిపై 24 మంది పెద్దలు కూర్చుండి ఉండిరి. వారు ధవళ వస్త్రములను ధరించి శిరములపై బంగారపు కిరీటములను కలిగి ఉండిరి. ఆ సింహాసనము నుండి మెరుపులు మెరయుచుండెను. గర్జనలను ఉరుములను వెలువడుచుండెను. ఆ సింహాసనము ఎదుట 7 దివిటీలు వెలుగుచుండెను. ఇవి దేవుని సప్త ఆత్మలు. సింహాసనముకు ఎదురుగా స్ఫటికము వలె స్వచ్ఛమై పారదర్శకమై సముద్రము వలె గోచరించుచున్నది ఏదియో ఉండెను. సింహాసనమును పరివేష్టించి దానిని ఒక్కొక్క పార్శ్వమున ముందు వెనుకల నేత్రములు గల 4 జీవులు ఉండెను. అందు మొదటిది సింహము వలె ఉండెను. రెండవది ఆవుదూడ వలె అగపడెను. మూడవది మానవుని ముఖాకృతి కలిగి ఉండెను. నాలుగవది ఎగురుచున్న గ్రద్దను పోలి ఉండెను. ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి లోపలను వెలుపలను
నేత్రములతో నిండి ఉండెను. సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ఆయనయే త్రికాలస్థితుడు. సింహాసనాసీనుడును నిత్యుడును అగు వ్యక్తికి వైభవకీర్తి కృతజ్ఞతా స్తోత్రములను ఆ 4 జీవులను పెక్కుమారులు అర్పించినవి. అట్లే ఆ సింహాసనాసీనుని ఎదుట ఆ 24 మంది పెద్దలను వినతులైరి. ఆ శాశ్వతుని పూజించిరి. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఉంచి ఇట్లు స్తుతించిరి: ప్రభువా, ఓ దేవా, వైభవమును, కీర్తిని, శక్తిని పొందుటకు నీవు అర్హుడవు. ఏలైనా సర్వమునకు నీవే సృష్టికర్తవు. నీ సంకల్పముననే అవి జీవమును పొంది బ్రతుకుచున్నవి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ సర్వశక్తిమంతుడును సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు, దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు మందిరమున ఆయనను స్తుతింపుడు. విశాలాకాశమున అతని బలమును స్తుతింపుడు. అతడు చేసిన మహాకార్యములకు గాను అతనిని స్తుతింపుడు. అతని మహత్వమునకు గాను అతనిని స్తుతింపుడు. అందరూ సర్వశక్తిమంతుడును సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు, దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. బూరలనుది అతనిని స్తుతింపుడు. స్వరమండలములతో సితారతో అతనిని స్తుతింపుడు. మృదంగముతో నాట్యముతో అతనిని స్తుతింపుడు. తంత్రీవాద్యములతో పిల్లన గ్రోవితో అతనిని స్తుతింపుడు. అందరూ సర్వశక్తిమంతుడును సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు, దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. చిటి తాళములతో అతనిని స్తుతింపుడు. గంభీర నాదము గల తాళములతో అతనిని స్తుతింపుడు. బ్రతికియున్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. మీరు ప్రభువుని స్తుతింపుడు. అందరూ సర్వశక్తిమంతుడును సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు, దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ఇది ప్రభువేదం జీవనసారం. ఇది ప్రభువేదం జీవనసారం. ప్రేమను పంచి వరమును నడిపే దేవదేవుని వేదం. మనిషి జీవనసారం. ఇది మనిషి జీవనసారం. ఇది ప్రభువేదం జీవనసారం. మట్టిని మనిషిగా చేసిన వాక్కు, మానవ రూపును దాల్చిన వాక్కు. మట్టిని మనిషిగా చేసిన వాక్కు, మానవ రూపును దాల్చిన వాక్కు. ఎర్ర కడలిని మధ్య
మధ్యకు చీల్చిన ఎర్ర కడలిని మధ్యకు చీల్చిన పావన దేవుని జీవన వాక్కు, పావన దేవుని జీవన వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము 11వ వచనము నుండి 28వ వచనము వరకు. లూకా సువార్త అధ్యాయము 19 వచనములు 11 నుండి 28 వరకు. యేసు యెరూషలేమును సమీపించుచుండు వలన పరలోక రాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచున్నందు వలన ప్రజలు ఈ మాటలు వినుచుండగా యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. యేసు ఇట్లు చెప్పనారంభించెను. గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యమును సంపాదించుకొని రావలయునని దూరదేశమునకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలకొక నాణెమును ఇచ్చి, నేను తిరిగి వచ్చు వరకు ఈ ధనముతో వ్యాపారము చేసుకొనుడు అని చెప్పెను. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచే వారు, ఇతడు మమ్ములను పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అతడు అట్లు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎటుల వ్యాపారము చేసినది తెలుసుకొనుటకు సేవకులకు తన వద్దకు పిలిపించెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకెను 10 నాణెములను సంపాదించితిని అని చెప్పెను. అందుకు అతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అనెను. రెండవ వాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణెములు సంపాదించితిని అని చెప్పెను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసేదను అని అతడు చెప్పెను. మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణెము, దీనిని మూటగట్టి ఉంచితిని. నీవు కఠినుడవు, నీవు అనినా నాకు భయం. నీవు ఈయని దానిని తీసుకొనిదవు, విత్తని దానిని కోయుదువు అని చెప్పెను. అందుకతడు, ఓరి దుష్టుడా, నీ మాటలతోనే నీవు నన్ను దోషివని రుజువు చేసుకొనుచున్నావు. కఠినుడనని, పెట్టని దానిని తీసుకొనిదనని, విత్తని దానిని కోసుకొనిదని నీవు ఎరుగుదువు. అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతము పుచ్చుకొనిడి వాడను అని చెప్పి అతడు చెంతనున్న వారితో, వాని వద్ద ఆ నాణెము తీసుకొని 10 నాణెములున్న వానికిండు అని చెప్పెను. అప్పుడు వారు, స్వామి, వాని వద్ద ఇప్పటికే 10 నాణెములున్నవి కదా అని పలికిరి. అందుకు ఆయన, ఉన్నవానికే ఇంకనూ ఇవ్వబడును, లేని వాని నుండి వాని వద్ద ఉన్న కొంచెము కూడా తీసుకొనబడును. మంచిది, నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చటకు తీసుకొని వచ్చి నా సమక్షముననే వారి తలలు తీయుడు అని అతడు చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు పలుకుతున్నటువంటి మాటలు, ఉన్నవానికే ఇంకనూ ఇవ్వబడును, లేని వాని నుండి వాని వద్ద ఉన్న కొంచెము కూడా తీసివేయబడును. ఈ మాటలు మనం మొట్టమొదటిగా విన్నప్పుడు ప్రభువు నోటి నుంచి ఈ మాటలు ఎలా వస్తాయి? కరుణామయుడైన దేవుడు ఉన్నవాని నుంచి తీసివేసి లేని వానికి పెట్టాలి, అదే కరుణ అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రస్తుతం మనం ప్రపంచాన్ని గమనించినట్లయితే ధనవంతులు ఇంకా ధనవంతులవుతున్నారు, పేదవారు ఇంకా పేదవారిగా మారిపోతున్నారు, పేదవారు నిరుపేదలవుతున్నారు. అందుకే
ప్రపంచంలో ఉన్నటువంటి సంపద మొత్తములో 80% సంపద 20% మంది ప్రజల చేతుల్లోనే ఉంది. అంటే ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులైనటువంటి 20% మంది ప్రజలు 80% సంపదను కలిగి ఉన్నారు. అంటే ఉన్నవారు ఇంకా ధనవంతులవుతున్నారు, లేనివారు ఇంకా నిరుపేదలుగా మారుతున్నారు అని మనకు అర్థమవుతుంది. మరి ప్రభువు చెప్పే మాటలు కూడా అలానే ఉన్నాయా? ప్రభువు పలుకుతున్నటువంటి మాటలు కూడా ఈ వ్యాపార సంబంధంగానే, ఈ లోకంలో ఏ విధముగా ఉన్నవారు ఇంకా ధనవంతులవుతూ ఉన్నారో, లేనివారు ఇంకా నిరుపేదలుగా మారుతున్నారో ప్రభువు ఉద్దేశం అదేనా అని మనం ధ్యానం చేద్దాం. ఈ విషయం ప్రభువు చెప్పటం వెనుక కారణం ఏమిటి? ఉన్నవానికి ఇంకనూ ఇవ్వబడుతుంది, లేనివానికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అన్న మాటల వెనుక అర్థమేమిటి? ఈ మాటలు ప్రభువు పలకటానికి గల కారణం ఏమిటి అని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మన అనుదిన జీవితంలో ప్రతి మనిషికి కూడా కొన్ని కళలు, నైపుణ్యాలు ఉంటాయి. అందుకే ఈత కొట్టేవాడు ఆ ఈత కొట్టడం అనేది ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవాలి అంటే వాడు ఈత కొడుతూనే ఉండాలి. అట్లానే డ్రాయింగ్ వేసేటటువంటి వాడు ఆ డ్రాయింగ్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అంటే దానికోసం ప్రతిరోజు కృషి చేయాలి. లేకపోతే ఆ కొంచెం ఉన్నటువంటి కళ కూడా తీసివేయబడుతుంది ఆ వ్యక్తి నుంచి. ప్రభువు పలికినటువంటి మాటల వెనుక అర్థం, ఉన్నవానికి ఇంకా ఏమి ఇవ్వబడుతుంది అనగా, ఎవరికైతే దైవభక్తి ఉందో ఆ దైవభక్తిని గుర్తించి పెంపొందించుకున్నట్లయితే ఆ దైవభక్తి ఇంకా అధికముగా ఇవ్వబడుతుంది. అయితే ఇవ్వబడినటువంటి ఆ దైవభక్తిని, దేవుని ప్రేమను, విశ్వాసమును మనం గనక వదిలివేస్తే, కొంచెం విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి దానిని పట్టించుకోకుండా వదిలివేసినట్లయితే ఆ ఉన్న కొంచెం విశ్వాసము కూడా ఆ వ్యక్తి నుంచి తీసివేయబడుతుంది అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. అంటే ప్రభువు పలికిన మాటలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే, దైవభక్తి ఉన్నవానికి వాడు గనక దానిని ఇంకా అభివృద్ధి చేసుకుంటే అది ఇంకా ఇవ్వబడుతుంది. లేనివాడు దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ ఉన్న కొంచెం కూడా తీసివేయబడుతుంది అని ప్రభువు పలికినటువంటి మాటల వెనుక అర్థం. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. డ్రాయింగ్ అంటే ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వాడు, చిత్రలేఖనం. అయితే ఈ చిత్రలేఖనములో ఒక ఉద్యోగం సంపాదించాలని అనేక మంది దగ్గరకు వెళ్ళాడు. తాను గీసినటువంటి చిత్రపటాలను తీసుకొని వెళ్ళి, కానీ అందరూ కూడా ఈ వ్యక్తిని నిరాకరించారు. నీకు డ్రాయింగ్లో నైపుణ్యం లేదు అని అతన్ని త్రోసివేశారు. కానీ ఈ వ్యక్తి మాత్రం దీనిని వదిలిపెట్టలేదు. దేవుడు తానుకు ఈ డ్రాయింగ్లో నైపుణ్యం ఇచ్చాడు, దీనిని నేను ఇంకా అధికం చేసుకోవాలి అంటే నేను కృషి చేయాలని చెప్పి ఆయన బాధపడకుండా, నిరాశకు గురి కాకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరకు ఒక చర్చి ఈ వ్యక్తిని డ్రాయింగ్ గీయటానికి చిన్న ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగం ఇచ్చి ఇతను డ్రాయింగ్ గీయటానికి పనికిరానటువంటి ఎలుకలు తిరిగేటటువంటి ఒక షెడ్డును ఇతనికి ఇచ్చివేసింది. అతను ఆ షెడ్డులో ఉండి డ్రాయింగులు గీయాలి. అయితే ఈ డ్రాయింగ్ గీసేటటువంటి ఈ వ్యక్తికి ఎక్కడి నుంచో ఒక ప్రేరణ వచ్చింది. ఏంటి అంటే ఆ ప్రేరణ, తాను ఇవ్వబడినటువంటి ఆ షెడ్డులో ఎప్పుడు కూడా ఎలుకలు అటు ఇటు తిరుగుతూ ఉండేవి. అది చూచి ఆయన ఏం మొదలుపెట్టాడో తెలుసా? వాల్ట్ డిస్నీ అతని పేరు. మిక్కీ మౌస్ కార్టూన్లు మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకు పనికిరానటువంటి షెడ్డులో తిరుగుతున్నటువంటి ఎలుకలను చూచి ఈ టామ్ అండ్ జెర్రీ కానీ తర్వాత మిక్కీ మౌస్ అనేటటువంటి ఈ కార్యక్రమాలను ఆయన రూపొందించటమే కాక సుమారు 36 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యాపారానికి ఇప్పుడు ఆయన అధిపతి, ఆయన సంస్థ.
అంటే ఆయనకున్నటువంటి కళ ఆయన వదిలిపెట్టలేదు, పట్టుదలగా ఆయన పెంపొందించుకున్నాడు. అందుకే ఉన్నవానికి ఇంకనూ అధికముగా ఇవ్వబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమీ కూడా ఇవ్వబడనటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వరం ఇచ్చాడు. అందరికీ సమాన వరాలు ఇవ్వకపోయినా, అందరికీ అవే వరాలు అనుగ్రహాలు ఇవ్వకపోయినా, ఏదో ఒక వరం ప్రతి వ్యక్తికి కూడా ఇచ్చాడు. అయితే మనం దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే అది మన నుంచి తీసివేయబడుతుంది. మనం దానిని గుర్తించి దేవుడిచ్చినటువంటి ఈ కళను, ఈ వరమును మనం అభివృద్ధి చేసుకున్నట్లయితే మనకు ఇంకనూ అధికముగా ఇవ్వబడుతుంది అని ఈరోజు సువిశేషం మనకు తెలియపరుస్తూ ఉంది. అందుకే అనేకసార్లు దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మనం దేవుణ్ణి దూషిస్తూ దేవుని మీద మనం కోపతాపాలను ప్రదర్శిస్తూ ఉంటాం. అయితే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి వరం ఏమిటి అని మనం గుర్తించాలి. వరం అంటే అన్నిసార్లు డబ్బు కాకపోవచ్చు. వరం అంటే ఆస్తిపాస్తులు మాత్రమే కాదు. వరం అంటే ఒక ఉద్యోగం మాత్రమే కాదు. ఇవన్నీ కూడా వరాలే. కానీ చాలా విషయాలు ఉన్నాయి, వాటిని మనం వరాలుగా చూడం. ఉదాహరణకు, నిరాశతో ఒక వ్యక్తి మనకు ఎదురుపడితే ఆ వ్యక్తిని ఒక చిరునవ్వు ద్వారా మనం పలకరించటం అనేది భగవంతుడు కొంతమందికి ఇచ్చేటటువంటి వరం. అది అందరికీ ఇవ్వడు. కానీ ఈ వరాన్ని పొందినటువంటి వ్యక్తి దానిని గుర్తించి అభివృద్ధి పరచుకోవాలి. ఈ విధముగా వరాలు, అనుగ్రహాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి దేవుడు వరాలను, అనుగ్రహాలను ఇస్తాడు. వాటిని మనం గుర్తించి అభివృద్ధి చేసుకున్నప్పుడు ప్రభు పలుకుతున్నటువంటి ఈ మాటలు మన జీవితంలో కూడా నెరవేరతాయి. అదే, ఉన్నవానికి ఇంకనూ ఇవ్వబడతాయి, లేనివాడు గనక ఉన్నట్లయితే ఆ ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అయితే ఇక్కడ ప్రభు పలుకుతున్నటువంటి మాట, లేనివాని నుండి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అసలు లేకపోతే ఎట్లా తీసివేయబడుతుంది? ప్రభువు చెప్తున్నారు, లేనివాని నుండి అది ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఒక ప్రక్క ప్రభువు లేదు అంటున్నారు, మరొక ప్రక్క అది కూడా తీసివేయబడుతుంది అంటున్నారు. ఇక్కడ ఏమిటి? లేనిది ఏ విధముగా తీసివేయబడుతుంది? ఉదాహరణకు, ఒక వ్యక్తికి డ్రాయింగ్ వేసే శక్తి సామర్థ్యం ఉంది, కానీ అతను వేయటం లేదు. అయితే దానిని గనక ఆయన నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ డ్రాయింగ్ వేసేటటువంటి శక్తి సామర్థ్యము కూడా తీసివేయబడుతుంది. నాకు డబ్బు సంపాదించే శక్తి సామర్థ్యం ఉంటే దాన్ని గనక నేను వినియోగించుకోకపోతే ఆ శక్తి సామర్థ్యం అనేది కూడా తీసివేయబడుతుంది. ఒక వ్యక్తిని ప్రేమించి మన్నించేటటువంటి శక్తి నాకు ఉన్నట్లయితే నేను దానిని వినియోగించకపోతే ఆ సామర్థ్యం అనేది కూడా నా నుంచి తీసివేయబడుతుంది. అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. అంటే సామర్థ్యము తీసివేయబడటం అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. అందుకే దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యములను మనం కనుగొని వాటిని గుర్తించి అవి మన నుండి తీసివేయబడక ముందే మనం వాటిని అభివృద్ధి చేసుకునేటటువంటి శక్తిని, అనుగ్రహాలను మనకు ప్రసాదించమని ఈరోజు ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరము కూడా పైకి లేచి నిలబడి మనకు కావలసినటువంటి అవసరములను, అనుగ్రహములను ప్రభు యొక్క చిత్త ప్రకారం మనకు దయచేయమని వేడుకుందాం. ఓ ప్రభువా, కథోలిక తిరుసభను నడిపిస్తున్నటువంటి పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, జ్ఞానస్నానం పొందిన సమస్త కథోలిక బిడ్డలను ఆశీర్వదించి ఈరోజు మేము విన్నటువంటి సువార్త ప్రకారము మీరు మాకు అనుగ్రహించినటువంటి వరములను, దీవెనలను మేము గుర్తించి వాటిని శక్తి వంచన లేకుండా అభివృద్ధి పరచుకునేటటువంటి మంచి మనస్సును మాకు అనుగ్రహించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతలను ఈ సమయంలో మీకు అర్పిస్తూ ఉన్నాము.
ప్రభువా, మీరు వారికి ఇచ్చినటువంటి అనుగ్రహముల నుండి, వరముల నుండి వారు ఎంతో ప్రేమతో, ఉదార స్వభావముతో టీవీ ఛానల్కు సహాయపడి ఉన్నారు. వారి మంచి మనస్సుకు గాను, ఉదార స్వభావానికి గాను వారిని దీవించి, వారి కుటుంబాలలో ఉన్నటువంటి లోటుపాట్లను, అవసరములను మీరు సవరించి వారిని మీ సొంత బిడ్డలుగా కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, టీవీ ఛానల్ ద్వారా ఈ దివ్య బలి పూజను చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఆ బిడ్డలందరూ కూడా జీవితంలో నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా మీరు వారికిచ్చినటువంటి వరములను, అనుగ్రహములను, దీవెనలను గుర్తించి వాటిని అభివృద్ధి పరుస్తూ మిమ్ములను స్తుతించేటటువంటి విశాల ఉదార స్వభావాన్ని వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొని నీ కృపతో మా హృదయము నింపు. శాంతికరామా కానుక గైకొని నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. అందుకు అర్పణ ఆత్మస్వరూపుడ, అందుకు అర్పణ ఆత్మస్వరూపుడ. అన్నియు నీవై మము కావుమయా, అన్నియు నీవై మము కావుమయా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్నటువంటి ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మన కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండియున్న నీ సమక్షములో మేమర్పించుచున్న ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకు, మాకు శాశ్వతమైన జీవనమునకు పొందుటకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకుని అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. నీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము.
వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. నమస్కరింతు రక్షక శ్రీ జేసు, అమూల్య మందసంబులో శ్రీ యేసు చేరియుండు దేవుడా, కోరి నిన్ను వేడేదన్ మిమ్మారాధింతును
సదా స్తుతించి సన్మానింప ప్రేమించేదా శ్రీ యేసు. శరీర కంటితో నిన్ను శ్రీ యేసు పరాత్పరుండ కానను శ్రీ యేసు గోధుమ పరుపులో మోదముంచియుందువే నిన్నారాధించి సదా స్తుతించి సన్మానింప ప్రేమించేదా శ్రీ యేసు. ప్రార్థించుదము. ప్రేమగలవో సర్వేశ్వరా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మాయందు నీ ఎడలగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఈ సంధ్య వేళలో వందనం వందనం వందన గీతము పాడుదమా, వందన గీతము పాడుదమా. ఈ సంధ్య వేళలో వందనం వందనం వందన గీతము పాడుదమా, వందన గీతము పాడుదమా.
అభిషేకమున ఆత్మను పంపి ఆత్మాభిషేకము జరిపిన తండ్రి. అభిషేకమున ఆత్మను పంపి ఆత్మాభిషేకము జరిపిన తండ్రి. ఓ ఆత్మా జీవాత్మా వందనం వందనం వందన గీతము పాడుదమా వందన గీతము పాడుదమా. ఈ సంజవేళలో వందనం వందనం వందన గీతము పాడుదమా వందన గీతము పాడుదమా. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.